ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప దానం ఏంటో తెలుసా? మనల్ని కాపాడే అత్యంత శక్తివంతమైన మంత్రం ఏంటి? అసలు దేవుడు ఎక్కడో ఉన్నాడా, లేక మన కళ్ళ ముందే తిరుగుతున్నాడా? చాణక్యుడు ఒకే ఒక్క శ్లోకంలో ఈ ప్రశ్నలన్నింటికీ అద్భుతమైన సమాధానం ఇచ్చాడు. అదేంటో చూద్దాం. నాన్నోదక సమం దానం నతిథి ద్వాదశీ సమం నగాయత్య పరం మంత్రం నమాతు పరదైవతం. అన్నం నీళ్లతో సమానమైన దానం ఈ భూమి మీద లేనే లేదు. ద్వాదశి తిథిని మించిన పవిత్రమైన రోజు లేనే లేదు. గాయత్రి మంత్రాన్ని మించిన శక్తివంతమైన మంత్రం మరొక్కటి లేదు. అన్నింటికీ మించి కన్న తల్లిని మించిన దైవం మరొకటి లేనే లేదు. వినడానికి ఇది చిన్న శ్లోకమే కావచ్చు, కానీ నేటి ఆధునిక కాలానికి ఎంతో అవసరం. అన్నపానాల విశిష్టత ఏమిటి? ఈ రోజుల్లో మనం ఎన్నో దానాలు చేస్తున్నాం, కానీ ఆకలితో ఉన్నవాడికి పెట్టే ఒక ముద్ద అన్నం, దాహంతో ఉన్నవాడికి ఇచ్చే గుక్కెడు నీళ్లు ఇచ్చే తృప్తి మరేదీ ఇవ్వలేదు. ఈ కాలంలో వృధా ఖర్చులు తగ్గించి ఆకలితో ఉన్న వాళ్ళను ఆదుకోవడమే నిజమైన మానవత్వం. ద్వాదశి ప్రాధాన్యం ఏమిటి? ఆధ్యాత్మికంగా ఏకాదశి ఉపవాసం తరువాత వచ్చే ద్వాదశి రోజున చేసే దాన ధర్మాలకు ఎంతో పుణ్యం ఉంటుంది. అది మన శరీరానికి, మనసుకు క్రమశిక్షణను నేర్పుతుంది. గాయత్రి మంత్ర శక్తి. ఈ రోజుల్లో ఒత్తిడి, యాంగ్జైటీ ప్రతి వాళ్లకు ఎక్కువైపోతున్నాయి. గాయత్రి మంత్రం కేవలం ఒక మంత్రం కాదు, అదొక గొప్ప వైబ్రేషన్. రోజుకు కొన్ని నిమిషాలు ఈ మంత్రాన్ని జపిస్తే అది మెదడును చురుగ్గా ఉంచి మానసిక ప్రశాంతతను ఇస్తుందని సైన్స్ కూడా ఒప్పుకుంటోంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది నమాతు పరదైవతం. మనం గుళ్ళు, గోపురాలు తిరుగుతాం, దేవుడి కోసం ఎన్నో వ్రతాలు చేస్తాం, కానీ 9 నెలలు మోసి 9 మాసాలు నరకం చూసి మనకు ఊపిరిపోసిన అమ్మ కంటే పెద్ద దేవుడు ఎక్కడుంటాడు? నేటి బిజీ లైఫ్లో మనం కెరీర్, ఫ్రెండ్స్ అంటూ అమ్మను నిర్లక్ష్యం చేస్తున్నామేమో ఒకసారి ఆలోచించుకోండి. ఇంట్లో ఉన్న అమ్మను సంతోషంగా ఉంచితే ఆ దేవుడి అనుగ్రహం మనకు దేవుడే ఇస్తాడు. అన్నం పెట్టండి, ప్రకృతిని ప్రేమించండి, గాయత్రి మంత్రంతో మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. అన్నింటికీ మించి అమ్మను దేవతలా చూసుకోండి. ఇదే ఈ శ్లోకం మనకు నేర్పే పరమార్థం.